పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 టర్ములు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. దాదాపు 10 సంవత్సరాల వరకు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు పాల్గొనట్లేదు అని చాలామంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత ఓడిపోయినప్పటి నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు కేసీఆర్. వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ అక్కడే వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 30 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. అలాగే 150 ఎకరాల్లో వెదురు సాగు చేస్తున్నారు కేసీఆర్. మొత్తం 180 ఎకరాలు ఉంటుంది ఆ వ్యవసాయ క్షేత్రం కేసీఆర్ ఉండేది. ఇది సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం ఎర్రవెల్లిలో ఈ ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. ఇక ఎవరు కేసీఆర్ని కలవాలన్నా అక్కడికే వెళ్ళాలి. పార్టీకి సంబంధించి పార్టీ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కేసీఆర్ని కలవాలంటే ఫామ్ హౌస్కే వెళ్ళాలి. ప్రస్తుతం కేసీఆర్ అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి పెద్దగా రావట్లేదు. ఓడిపోయినప్పటి నుంచి 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఒకసారి శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ ఒక్కరోజే వచ్చి ఇక బయట ఎక్కడా రాలేదు. ఎలాంటి ప్రెస్ మీట్లలో కూడా పాల్గొనలేదు కేసీఆర్. మరి కేసీఆర్ ఇలా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉండడం వల్ల కొంతమందిలో సందేహాలు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఫ్యూచర్లో ఎలాంటి రాజకీయాల్లోకి రారు అని చాలామంది అయితే అంటున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కేటీఆర్ అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వార్తలు, ఊహాగానాలు అయితే ఊపందుకున్న నేపథ్యంలో హెచ్ఎండిఏ నిధులు విదేశీ సంస్థలకు తరలించారనే నేపథ్యంలో కేటీఆర్ పైన కేసు బుక్ అయిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఏసీబీ అలాగే ఈడీ ఈ మధ్య కేటీఆర్ని విచారించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే కేసీఆర్ పక్కా బయటకు వస్తారు. ఇక మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారు, మున్పటి దూకుడు ప్రదర్శిస్తారు. ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్లు ఇస్తే దాదాపు లక్షల మంది, వేల మంది టీవీలో కూడా చూసేవారు. ఆయన స్పీచ్లకి అంత పవర్ ఉండేది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు కామ్గా ఉంటున్నాడు? ఆయన కామ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రకృతి ఒడిలో కేసీఆర్ ఉన్నాడు. ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అదే ఫామ్ హౌస్లో అయితే అక్కడ ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అదే ఫామ్ హౌస్లో అప్పుడే పండిన కూరగాయలు, అలాగే అక్కడే పండించిన వరి, ధాన్యము ఇవన్నీ అక్కడే ఫ్రెష్గా అక్కడే వండించుకొని అక్కడే తిని ఆ వాతావరణంలోనే ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ అక్కడ ఉంటున్నాడు. గతంలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కేసీఆర్ మంచి వాతావరణంలోనే ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్న టైంలో, ఎలక్షన్ల టైంలో ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ప్రజల అవసరాలు తీర్చడానికి నేను వస్తాను, ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం అన్నట్టు కేసీఆర్ ధోరణి ఉందని మరికొంతమంది అయితే అంటున్నారు. ఇక ఏదేమైనా మనవన్ని కూడా అక్కడికే ఫామ్ హౌస్కే పిలిపించుకొని వ్యవసాయంలో ఉన్న మెలకువలు కూడా మనవడికి హిమాన్ష్కి నేర్పిస్తున్నాడు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఫామ్ హౌస్లో సరదాగా కేసీఆర్ ఆయన మనవడు హిమాన్స్తో గడుపుతున్న పిక్స్ అయితే వ్యవసాయానికి సంబంధించి కొన్ని మెలకువలు కూడా ఇలా చేయి చూపి నేర్పిస్తున్నట్టు పిక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కాబట్టి అందరూ అదే అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యరీత్యా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అవసరమైతే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం, మున్పట్లాగా బహిరంగ సభలు పెట్టి మున్పట్లాగా ఆ దుందుడుకు వ్యవహరి మళ్ళీ కొనసాగిస్తారని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఈ వెదురు సాగుకు అయితే ఆయన పర్సనల్ సెక్రటరీ కూడా నాగేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అధికారిని నియమించుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ వెదురు సాగుకు సంబంధించి మొక్కలు కూడా నాటారు. ఇలా వ్యవసాయంలో 180 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో నిమగ్నం అవుతూ అక్కడి పంటలు ఫ్రెష్గా అప్పుడే పండించినవి తినుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారని కేసీఆర్కి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.